హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను చిట్టుముత్యాల ప్రాన్స్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దానిలో యాలుక్కాయలు, మిరియాలు అండ్ లవంగాలు అండ్ సినిమాని వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి నీట్గా. సో ఆ పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా గైస్, ఆ ఎక్సెస్ ఆయిల్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ ఈ బిర్యానీ మొత్తంలో స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మేతి. సో దీని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ బిర్యానీలో వచ్చేసరికి ఈ 2 పేస్ట్లే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బిర్యానీ మసాలా యాడ్ చేయము, జీరా పౌడర్ యాడ్ చేయం, కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేయం. సో అందుకనే ఈ 2 మసాలాలు మాత్రం జాగ్రత్తగా వేపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం గీ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. అది 30 సెకండ్స్ వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు కొంచెం టమాటోస్ అయితే ఆప్షన్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సో గాయస్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి, బట్ నేను మీకు క్లిప్ తీయడం మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను 1 అవర్ బిఫోరే ఈ ప్రాన్స్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ మ్యారినేషన్లో వచ్చేసరికి నేను ఉప్పు, కారం అండ్ పసుపు అండ్ ఫైనల్గా కర్డ్ అయితే యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకున్నాను. సో 1 అవర్ మ్యారినేట్ అయినాక ఇందులో వేసేసుకున్నాను. సో గాయస్, ఈ ప్రాన్స్ కర్రీ నుంచి ఆయిల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మనం ఈ ఆనియన్ అండ్ స్పైస్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ ఫ్రై అయినా అంత ఫ్లేవరబుల్గా ఉండదు. సో జస్ట్ 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలు గాయస్. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను కెటిల్లో ఆల్రెడీ వాటర్ అనేది హీట్ చేసుకొని ఉంచాను గాయస్. సో హీట్ చేసిన వాటర్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది బిర్యానీలో. సో ఇది ఆల్రెడీ హీట్ ఉంది కాబట్టి వాటర్ అనేది కొంచెం ఫాస్ట్గానే బాయిల్ అయిపోతుంది వాటర్ అయితే. సో వాటర్ బాయిల్ అవ్వగానే ఈ గ్రీన్ కలర్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఆ పేస్ట్ వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం చిట్టి ముత్యాల రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఏమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. సో ప్లీజ్ పక్కాగా ఒక్కసారి ట్రై చేయండి గాయస్, నిజంగా చాలా బాగుంటుంది. నాకు చికెన్తో చేసిన దానికంటే ఈ ప్రాన్స్తో చేసిన చిట్టి ముత్యాల రైస్ చాలా బాగుంది.